టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడి 2 నెలలు గడిచిన ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీపై స్పష్టత ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య తేడాని గమనించాలన్నారు. రైతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చిన్నగా తుంగలో తొక్కే ప్రయత్నాన్ని చేస్తున్నా అన్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికీ 2 నెలలు కావాల్సి వస్తుంది, 2 నెలలు పూర్తవుతుంది. ఈ రోజు వరకు కూడా రైతులకు రుణమాఫీ ఇచ్చిన హామీని ఏ విధంగా చేస్తామని స్పష్టం చేయలే ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరి కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే ఈ తేడానే. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎంతోమంది ఆర్థిక నిపుణులు విద్యుత్ మాఫీ, ఉచిత విద్యుత్తును ఇవ్వలేము అని చెప్పినా కానీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వేదిక మీదనే విద్యుత్ బకాయిలతో పాటు, విద్యుత్ బకాయిల మీద కేసులతో పాటు ఉచిత విద్యుత్తును ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి రైతుల పక్షపాతి ఎంత చిత్తశుద్ధి ఉందో సంగతి అర్థమవుతూనే ఉంది. మరి కేసీఆర్ గారు ఏ విధంగా రైతులను మోసం చేస్తున్న సంగతి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క హస్తం ఉంటేనే రఘురామ్ రాజన్ గారు ఈ విధంగా మాట్లాడిందని చెప్పేసి ఈరోజు రైతులందరూ కూడా అనుకుంటా ఉన్నారు. దయచేసి ఈ ప్రభుత్వం రైతులను మోసం చేయకండి. ఎన్నికల్లో ఏదైతే మాట మీరు ఇచ్చారో ఆ మాట మీద నిలబడండి. తొందరలో ఒక స్పష్టమైన ప్రకటన చేసి ఈ రుణమాఫీని ప్రకటించమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ